ఇప్పుడు మనం వేదాంత డిండిమంలో 89వ శ్లోకాన్ని చూద్దాం. స్వకర్మ పాశవత్సగ ప్రాజ్ఞో నోవా జనో ధ్రువం ప్రాజ్ఞసుఖం నయేత్కాలం ఇది వేదాంత డిండిమ. అంటే ఏమంటారు? జ్ఞాని అజ్ఞాని ఇద్దరూ కూడా ప్రారబ్ధానికి లోబడే ఉంటారు. ఇద్దరూ ప్రారబ్ధాన్ని అనుభవించవలసిందే. అయినప్పటికీ వీళ్ళిద్దరిలో తేడా ఉంది. ఏమిటిది? జ్ఞానేమో సుఖంగా ప్రారబ్ధాన్ని అనుభవిస్తాడు. అజ్ఞాని అయినటువంటి వాడు ఏడుస్తూ దుఃఖంతో ఈ ప్రారబ్ధ కర్మని అనుభవిస్తాడు. ఇది వీళ్ళిద్దరి మధ్యన ఉండేటటువంటి తేడా. ఏమిటో చూడండి. ఇక్కడ జగత్తులో జ్ఞాని అజ్ఞాని ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఇందులో మొట్టమొదటి అజ్ఞాని అంటే ఎవడో చూద్దాం. జ్ఞాని కానిటువంటి వాడు అజ్ఞాని. జ్ఞాని అంటే ఏమిటి? అసలు చరాచర జగత్తంతా కూడా పరమేశ్వర స్వరూపమే. ఈ జగత్తులో పరమేశ్వర స్వరూపం కానటువంటిది ఏమీ లేదు. నేను కూడా పరమేశ్వరుణ్ణే. అసలు నేనే పరమేశ్వరుణ్ణి, నేను కూడా కాదు, నేనే పరమేశ్వరుణ్ణి. ఈ జగత్తులో ఉన్నది బ్రహ్మం ఒక్కటే. ఆ బ్రహ్మము నేనే. అహం బ్రహ్మాస్మి. నేను తప్పించి ఇంకేం లేదు. ఈ జగత్తంతా నా నుంచే సృష్టించబడుతూ ఉన్నది. నేనే పోషిస్తూ ఉన్నాను. చివరికి జగత్తంతా కూడా నాలో లీనమైపోతూ ఉన్నది. చివరికి మిగిలేది ఏమిటి అంటే నేను ఒక్కడనే. ఎవరు? అదే బ్రహ్మము. నేను అంటే దేహం కాదు. మరి ఏమిటి? నేను అంటే ఆత్మ. ఇది ఇక్కడ భావన. నేను అంటే ఆత్మ. చరాచర జగత్తంతా కూడా ఆత్మస్వరూపమే. ఇలా భావన చేసేవాడు జ్ఞాని. ఇక అజ్ఞాని. అజ్ఞాని దృష్టిలో జీవాత్మ వేరు, పరమాత్మ వేరు. నేను బ్రహ్మని కాదు, బ్రహ్మము అనేది వేరే ఉంది. ఆ బ్రహ్మాన్ని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఓ బ్రహ్మమా, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది చేసి పెట్టు, ఇది చేసి పెట్టు అని నేను బ్రహ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాను. భగవంతుని ప్రార్థన చేయటం అంటే బ్రహ్మని ప్రార్థన చేయటమే. కాబట్టి నేను బ్రహ్మని ప్రార్థన చేస్తున్నాను అంటే బ్రహ్మం వేరు, నేను వేరు. అంటే జీవాత్మ వేరు, పరమాత్మ వేరు. ఇది ఇక్కడ చెప్తూ ఉన్నది. జీవాత్మ వేరు, పరమాత్మ వేరు. లోకంలో కష్టము సుఖము అన్నీ అనుభవించేది నేనే. నేను అంటే దేహము, అంతేగాని నేను అంటే ఆత్మ కాదు. ఈ రకంగా భావన చేసేటటువంటి వాడు అజ్ఞాని. ఇప్పుడు వీళ్ళిద్దరి దృష్టిలోనూ ప్రారబ్ధ కర్మ, ఈ ప్రారబ్ధ కర్మ ఎలా ఉంటుంది, ఎలా అనుభవిస్తారు వీళ్ళిద్దరూ అనే విషయాన్ని చూద్దాం. అసలు ప్రారబ్ధ కర్మ అంటే ఏమిటి? కర్మ అనేది మొత్తం 3 రకాలుగా ఉంటుంది అని గతంలో మనం చెప్పుకున్నాం. సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ అని 3 రకాలుగా ఉంటుంది కర్మ. సంచితము అంటే మనం జన్మల యందు కూడా ఈ జన్మల యొక్క పరంపరలో మనం చేసుకున్నటువంటి కర్మంతా కూడా ఒకచోట కుప్పగా చేరుతుంది. దాన్నే సంచితము అని అంటారు, క్యుములేటివ్. ఆ క్యుములేటివ్ అయినటువంటి కర్మ అది. బ్యాంకులో మనం రికరింగ్ డిపాజిట్ కట్టుకుంటే ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా ఉంటుంది ఈ కర్మ. అది ఇక్కడ ఈ సంచిత కర్మ అంటే. ఈ సంచిత కర్మను ఏం చేస్తాం? మనమే అనుభవిస్తాం. రికరింగ్ డిపాజిట్ ఏం చేస్తాము అంటే
అది మెచ్యూరిటీ డేట్ అయిపోయిన తర్వాత మన పిలిచి బ్యాంక్ వాళ్ళు మనకి ఇచ్చేస్తారు. డేట్ మెచ్యూర్ అయిపోయిన తర్వాత మన పిలిచి ఆ రికరింగ్ డిపాజిట్ మనకి ఇచ్చేస్తారు. అది ఇక్కడ జరిగేది. అలాగే ఇక్కడ కూడా ఈ సంచిత కర్మ దాన్ని మనమే అనుభవించాలి, ఇంకెవరు అనుభవించరు. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక ఎన్నటికీ తప్పదన్నా నువ్వు చేసుకున్న కర్మ నువ్వే అనుభవిస్తావు. కాబట్టి ఇవాళ కాకపోతే రేపు అనుభవిస్తావు, అంత తప్పించి ఏమీ తేడా లేదు. అనుభవించేది మాత్రం నువ్వే. ఈ విషయంలో జ్ఞానికి కానీ అజ్ఞానికి కానీ ఏ రకమైనటువంటి తేడా కూడా ఉండదు. జ్ఞాని అయినా అజ్ఞాని అయినా ఎవరైనా సరే తాను చేసినటువంటి కర్మని తానే అనుభవించాలి. అయితే ఈ సంచిత కర్మకు వచ్చేటప్పటికీ జ్ఞానం చేత ఈ సంచిత కర్మ అంతా కూడా దహించబడుతుంది. సంచిత కర్మ అనుభవించడం చేత క్షయం కాదు. కర్మ క్షయం అయితే కానీ మానవుడు మోక్షం పొందడు. మరి కర్మ క్షయం కావాలంటే ఎలా? కల్పాంతము అనుభవించినప్పటికీ ఎప్పటికప్పుడు కొత్త కర్మ వచ్చిందో చేరుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త కర్మ చేరుతూ ఉంటుంది. కాబట్టి అది క్షయం కాదు. క్షయం కావాలి అంటే ఒక్కటే మార్గం. ఏమిటది? జ్ఞానం చేత మాత్రమే ఈ కర్మ అనేది క్షయమవుతుంది. నీకు ఎప్పుడైతే జ్ఞానం వచ్చిందో ఆ జ్ఞానం వల్ల ఈ కర్మ అనేది పూర్తిగా క్షయమైపోతుంది. అది జరుగుతుంది. ఇక రెండోది ఆగామి కర్మ. ఆగామి కర్మ అంటే ఈ జన్మలో చేసే కర్మని ఆగామి కర్మ అంటారు. ఈ ఆగామి కర్మ వెళ్ళిపోయి ఆ సంచిత కర్మలో కలిసిపోతూ ఉంటుంది. ఆగామి కర్మ పూర్తిగా వెళ్ళిపోయి సంచితంలో కలిసిపోతూ ఉంటుంది. ఏ నెలకు ఆ నెల మనం డిపాజిట్ కట్టేస్తూ ఉంటాం ఆర్డీలో. అది అట్లా పెరిగిపోతూ ఉంటుంది. మరి అది అలా పెరిగిపోతూ ఉంటే ఎప్పటికి తగ్గుతుంది. అందుకే కల్పాంతం వరకు అనుభవించినప్పటికీ కర్మ అనేది నిశ్శేషం కాదు. ఇక మూడోది ప్రారబ్ధ కర్మ. ఇది అసలు మనకు ఉన్నటువంటి కర్మ. దాని గురించే ఇప్పుడు మనం మాట్లాడాలి. ప్రారబ్ధ కర్మ అంటే ఈ సంచిత కర్మ అనేది అలా కుప్పలాగా పెరిగిపోయింది కదా, దాంట్లో కొంత భాగాన్ని ఈ జన్మలో అనుభవిస్తాం. మళ్ళీ ఇంకా కొంత భాగం వచ్చే జన్మలో అనుభవిస్తాం. ఇలా జరుగుతుంది. ఈ సంచిత కర్మ అనేది జన్మ జన్మల యందు మనం అనుభవిస్తూ ఉంటాం. అందులో కొంత కొంత భాగం, మిగిలినంతా అక్కడే ఉంటుంది. మళ్ళీ ఈ జన్మలో చేసిన కర్మ పోయి అందులో కలుస్తూ ఉంటుంది. ఈ రకంగా సంచిత కర్మ పెరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఆ సంచిత కర్మలో కొంత భాగం అనుభవిస్తున్నాం, అదే ప్రారంధం. ఎంత భాగం మనం అనుభవిస్తాము అనేది చాలా పెద్ద ప్రశ్న. ఈ కర్మలో ఎంత భాగం అనుభవిస్తాము అనేది భగవంతుడే నిర్ణయిస్తాడు, మనకి తెలియదు. ఇక ఇంకో మాట ఏమండి, పూర్వకాలంలో అయితే మనం చేసినటువంటి కర్మని ఎప్పుడో తర్వాత జన్మల్లో అనుభవిస్తామనేవాళ్ళు. గత జన్మలలో చేసినటువంటి కర్మని ఇప్పుడు అనుభవిస్తున్నాం మనం. కానీ ఇవాళ రోజున అది కాదండి. రోజులు మారిపోయినాయి, యుగం మారిపోయింది. ఇప్పుడు కలియుగానికి వచ్చాము. ఇందాక మనం చెప్పినటువంటివన్నీ కూడా సత్యకాలం మాటలు. కృతయుగం, త్రేతాయుగం అప్పట్లో జరిగినటువంటి విషయాలు అవి. కానీ కలియుగంలో అట్లా కాదు. ఇప్పుడు చేసిన కర్మ ఇప్పుడే అనుభవించేస్తారండి. దాని ఫలితంగానే ఇప్పుడు వీళ్ళు కష్టాలు పడుతున్నారు అని ఒక్కొక్కసారి ఈ జనులు చెప్పుకుంటూ ఉంటారు. దీనికి కారణం ఏమిటి అంటే కర్మని మనమే అనుభవిస్తాం. ఈ జన్మలో చేసినటువంటి ఈ ఆగామి కర్మ సంచితంలో చేరుతుంది. ఇది నిజమే.
కాకపోతే కర్మ కొన్ని రకాలుగా విభజించబడి ఉంటుంది. ఏమిటవి? సజ్జో ఫలితాన్ని ఇచ్చేటటువంటి కర్మ అంటే కర్మ చేయంగానే ఫలితం ఇచ్చేస్తుంది. ఇది ఒక రకమైనటువంటి కర్మ. ఈ కర్మ పోయి సంచితంలో కలవదు. ఏమిటండి ఇది? అదే ఇప్పుడు బాగా మండుతూ ఉన్నటువంటి నిప్పులో చేయబెట్టావు, చేయి కాస్త టపక్మని కాలిపోయింది. ఒంటి మీద పెట్రోల్ పోసి అంటించుకున్నావు, ఒళ్ళంతా కాలిపోయింది, ఎవరు వచ్చి ఆర్పలేదు. 90% నుండి 100% కాలిపోయింది. ఒకసారి అక్కడే బూడిదైపోతాడు మానవుడు. కరెంటు షాక్ కొట్టింది. సామాన్యమైన కరెంటు కాదు అది. 25,000 వాట్స్ ఉన్నటువంటి కరెంటు, అంటే రైలు నడవటానికి సప్లై చేసే కరెంట్ అది. ఆ కరెంటు తీగల దగ్గరికి వెళ్ళావు, కరెంటు షాక్ కొట్టింది. ఇప్పుడు ఉండు, నీ ఫలితాన్ని నేను వచ్చే జన్మలో ఇస్తాను అని అందు. మరుక్షణంలో చచ్చిపోతావు అంతే. నీ ఒళ్ళంతా కాలిపోతుంది, నువ్వు హాస్పిటల్లో పడి తీసుకుని చస్తావు. అలా కొన్ని రకాలైనటువంటి కర్మలు సజ్జో ఫలితాన్ని ఇచ్చేస్తాయి. వెంటనే ఫలితం ఇచ్చేస్తే ఆగదు. ఇటువంటి కర్మల్ని చూస్తుని మన వాళ్ళు అనుకుంటారు, పూర్వకాలంలో అయితే ఇప్పుడు చేసిన కర్మను ఎప్పుడో అనుభవించేవాళ్ళండి, కానీ ప్రస్తుత రోజుల్లో ఇప్పుడు చేసిన కర్మ యొక్క ఫలితాన్ని ఇప్పుడే అనుభవించేస్తున్నారు, ఈ లోకంలోనే అనుభవించేస్తున్నారు అని. అలా కాదు, ఇక్కడ ఈ తేడా చూడండి. ఇది ఒక రకమైన కర్మ. ఇక రెండో కర్మ ఉంది. ఈ రకమైనటువంటి కర్మను చేస్తే కొంతకాలం తరువాత నీకు ఫలితం వస్తుంది. వెంటనే ఫలితం రాదు, కొంతకాలం తర్వాత. అది ఎంతకాలము నువ్వు చేసే కర్మ మీద ఆధారపడి ఉంటుంది. రోడ్డు మీద పరుగులు పెడుతున్నావు, కాలు జారింది, డామ్మిన పడ్డావు, కాలి చెక్కలు లేచిపోయినాయి, బాగా దెబ్బలు తగిలినాయి. దెబ్బలు తగిలితే వెంటనే నువ్వు లేచి తిరగలేకపోవటం అనేది ఉండదు. కానీ దెబ్బ తగిలింది, రక్తం కారుతోంది, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, నువ్వు దాన్ని మందులు వేయించుకుంటావు. ఇప్పుడు ఈ మందులు వేయించుకోకపోతే జరిగేది ఏంటి? ఈ తగిలినటువంటి దెబ్బ ఇన్ఫెక్షన్ వస్తుంది. అది ఆ రోజే నీకేం ఇబ్బంది పెట్టదు, మర్నాడికి ఇబ్బంది పెడుతుంది. ఆ ఇన్ఫెక్షన్ రావాలి. ఇన్ఫెక్షన్ వస్తే అప్పుడు నువ్వు కాలు కలపలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు ఏర్పడేది నీ బాధ కలిగి తర్వాత కలుగుతుంది. ఒక్కొక్కసారి వెంటనే కూడా కలుగుతుంది. ఆ తగిలిన దెబ్బ మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని రకాలైనటువంటి కర్మలు, ఈ కర్మలు చేస్తే మనకు కొంతకాలం తర్వాత డెఫినెట్గా ఇంతకాలం అని తెలుస్తుంది. నీ భార్యతో సంసారం చేసావు, నీ కుమారుడు పుడతాడు. వెంటనే పుడతాడా? ఏమండి నేను నా భార్యతో సంసారం చేస్తాను, నా కొడుకు పుట్టేయాలి అంటే వెంటనే కొడుకు ఏమైనా చేతుల్లోకి వచ్చేస్తాడా? లేదు. ఆవిడ గర్భధారణ చేయాలి. ఆ గర్భం 9 నెలలు ఆవిడ మొయ్యాలి. 9 నెలల తరువాత 280 రోజుల తరువాత అది పిల్లవాడో బయటికి రావటం అనేది జరుగుతుంది. ఈ లోపల కనుక వాడు బయటకు వచ్చినట్లయితే మరి 7వ నెలనే బయటకు వచ్చేస్తేనండి వెంటనే చెప్తాం వాడు నెల తక్కువ వెధవా అని. వాడిని తీసుకెళ్ళి ఇంక్యుబేటర్లో పెడతారు. సరే ఏదో అదంతా వైద్యులు చూసుకుంటారు. కాబట్టి ఇక్కడ ఈ ఫలితం రావడానికి ఎంతకాలం పట్టింది? 9 నెలలు పట్టింది.
ఇది ఫిక్స్డ్ టైం. కొన్నింటికి మాత్రమే మనకు ఆ టైం అనేది తెలుస్తుంది, అన్నింటికి తెలియదట్లా. అలాగే ప్రతి కర్మ కూడా మనకి మోక్షం రావాలి అని మనం ఏదో ఒక యాగం చేసాం, చేయనము అనే యాగం చేసాం. మనకు ఉన్నటువంటి ఆస్తిపాస్తులన్నీ కూడా అందరికీ పంచిపెట్టేసాం, మోక్షం కోసం ఎదురు చూస్తున్నాం. మోక్షం రావటము లేకపోతే స్వర్గం రావటం అనేది ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడు జరుగుతుంది? అది ఈ చైనము అనే యాగం చేస్తే మోక్షం కాదు వచ్చే స్వర్గలోకం, శాశ్వత స్వర్గలోకం వస్తుంది. ఈ స్వర్గలోకం రావటం అనేది ఎప్పుడు జరుగుతుంది? మరణానంతరము జరుగుతుంది. అంతేగాని నువ్వు బతికుండగా స్వర్గం రాదు, మోక్షం రాదు. నువ్వు చచ్చిపోయిన తర్వాత జరుగుతుంది. కాబట్టి ఇక్కడే మనం ఎన్ని రకాలైన కర్మలు ఉన్నాయో చూడండి. ఇంకా కొన్ని రకాలైనటువంటి కర్మలు ఉన్నాయి. ఆ కర్మలు కనుక మనం చేస్తే ఫలితం నీకు ఎన్ని జన్మల తర్వాత వస్తుంది. కొన్ని కర్మలు చేస్తే కొన్ని యుగాల తర్వాత వస్తుంది ఆ ఫలితం నీకు. ఇలా తేడా ఉంటుంది. నాకు ఇంద్ర పదవి కావాలి అని తపస్సు చేస్తున్నాం, అలాగే నువ్వు ఆ ఇంద్ర పదవి పొందటానికి అర్హుడివి అన్నారు. కాబట్టి నువ్వు ఇంద్ర పదవి నీకు వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ఉన్నటువంటి ఇంద్రుడు ఎంతకాలం అయితే ఉంటాడో అంతకాలం ఆయన ఉండాలి. ఆయన సమయం అనేది పూర్తయిపోవాలి. అప్పుడు అంటే ఆ కల్పం పూర్తయిపోయిన తర్వాత రాబోయేటటువంటి మన్వంతరాలకు ఒకసారి ఇంద్రుడు మారుతాడు. అప్పుడు ఆ మన్వంతరంలో నువ్వు ఇంద్రుడు అవుతావు. అందుకే కదా చండీ సప్తశతిలో చెప్పింది మనకి. ఈ సురధుడు అనేటటువంటి రాజు నా రాజ్యం నాకు కావాలి అని అడిగితే అమ్మవారిని, నీ రాజ్యం నీకు వస్తుందయ్యా, అంతేకాదు రాబోయే మన్వంతరంలో వైవస్వత మన్వంతరం, ఆ మన్వంతరంలో నువ్వే ఇంద్రుడు అవుతావు అని కూడా చెప్పింది. కాబట్టి అప్పుడు నువ్వు ఇంద్రుడు అయ్యేది. అంతకాలం నువ్వు ఎదురు చూడాల్సిందే. ఎంతకాలం పడుతుందో చూడండి, మన్వంతరం కాలం నువ్వు ఎదురు చూడాలి. అలాగే పూర్వకాలంలో పృస్థునులు అనేటువంటి దంపతులు వాళ్ళు శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు చేశారు. ఆయన వచ్చాడు, ఏం కావాలి అని అడిగాడు. నువ్వు మా కుమారుడిగా పుట్టాలి అన్నాడు. అలాగే అయితే ఇప్పుడు కాదు, ద్వాపర యుగంలో మీరు దేవకీ వసుదేవులుగా జన్మిస్తారు, అప్పుడు మీ అష్టమ గర్భాన్ని నేను అవతరిస్తాను అని ఒక వరం ఇచ్చాడు. ఎంతకాలం? కొన్ని యుగాలు ఆగాల్సి వచ్చింది. కాబట్టి మనం చేసినటువంటి కర్మకి ఫలితం ఎప్పుడు వస్తుంది అని అంటే చేసే కర్మ మీద ఆధారపడి ఉంటుంది. అన్నింటికీ వెంటనే ఫలితం రాదు. ఇప్పుడు ఈ ప్రారంధ కర్మ అనేది 3 రకాలుగా ఉంటుంది. మళ్ళీ ఇచ్ఛా ప్రారంధం, అనిచ్ఛా ప్రారంధం, పరేచ్ఛా ప్రారంధం. అసలు ఈ కర్మని అనుభవించటానికి జ్ఞాని ఎలా స్పందిస్తాడు, అజ్ఞాని ఎలా స్పందిస్తాడు? అజ్ఞానికి దెబ్బ తగిలిందనుకోండి, ఏడుస్తూ కూర్చుంటాడు. మందేశారు, కాలికి కట్టుకట్టారు, నొప్పేం లేదు, అయినా సరే నా కర్మ నాకు ఇలా దెబ్బ తగిలినది ఏడుస్తూ కూర్చుంటాడు. అదే జ్ఞాని అనుకోండి, ఏ దెబ్బ తగిలినది దాని అంతా అదే పోతుంది, మందు వేసాం కదా, ఇక దాని గురించి పట్టించుకోకు అని దాన్ని వదిలేసి తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. ఇది జ్ఞాని చేసేది. అజ్ఞాని ఏడుస్తూ ఉంటాడు. ఇక్కడ ఈ తేడా చూడండి. ఇద్దరూ ఆ దెబ్బ తగిలినటువంటి కాళ్ళని భరిస్తూనే ఉన్నారు, ఇద్దరూ మందలేసుకుంటున్నారు.
జ్ఞాని అయినటువంటి వాడు దాని గురించి పట్టించుకోడు, అజ్ఞాని అయినటువంటి వాడు దాని గురించి మర్చిపోడు. ఎంతసేపు ఆ తగిలినటువంటి దెబ్బను చూసుకుని అలా ఏడుస్తూ ఉంటాడు. ఇది ఇక్కడ ఉండే తేడా. అదే మాటని చెప్తున్నారు భగవత్పాదుల వారు. ఇప్పుడు దీంట్లో గొప్ప మీకు ఉదాహరణ ఏమిటి అంటే, శ్రీకృష్ణ పరమాత్ముడు ఇప్పుడు ఎవరు చేసినటువంటి కర్మని వాళ్ళే అనుభవించాలి అని చెప్పాం కదా. అసలు ఈ కర్మ ఎలా వస్తుందో చూడండి, ఇక్కడ ఎలా అనుభవిస్తారో చూడండి. శ్రీ మహావిష్ణువు ఆయన పరబ్రహ్మ స్వరూపం అన్నాం, సాకార బ్రహ్మ. ఒక రోజున నారదుడు వచ్చి, ఓ మహానుభావ, భూలోకంలో ఒక రాకుమార్తె రమాదేవి అనేటువంటి ఒక రాకుమార్తె శ్రీహరిని తప్ప ఎవరిని వివాహం చేసుకోను అని అంటున్నది. ఆయన్ని వివాహం చేసుకోవాలని నాకైతే కోరికుంది. కాబట్టి నీ హరి రూపం నాకు గనక ఇచ్చినట్లయితే నేను పోయి ఆవిడని వివాహం చేసుకుంటాను అన్నాడు. ఇచ్చాను పో అన్నాడు విష్ణువు. ఆ శ్రీహరి సరే అని అన్నాడు. ఈయన వెళ్ళిపోయాడు. ఆ రాకుమార్తె ఈయన వరించలా. ఎందుకని? ఒకసారి నీ మొహం వెళ్ళి నీటి కొలంలో చూసుకోవయ్యా అన్నారు. అద్దంలో చూసుకోమన్నారు. అద్దంలో చూసుకుంటే కోతి మొహం కనిపిస్తుంది. శ్రీహరి నన్ను మోసం చేశాడు. తన యొక్క రూపాన్ని నాకిమ్మని నేను అడిగితే తాను కోతి మొహాన్ని ఇచ్చాడు నాకు. ఎందుకు ఇచ్చాడు కోతి మొహాన్ని? హరి అంటే విష్ణువు అనే కాకుండా కోతి అని కూడా అర్థం ఉంది. అందుకని కోతి మొహాన్ని ఇచ్చాడు. దాంతో నారదుడు చాలా వేగంగా వెళ్ళిపోయాడు. కోపం వచ్చింది, విపరీతమైన కోపం. వెళ్ళిపోయాడు శ్రీహరి దగ్గరికి. నన్ను ఇలా అవమానం చేశావు, దీని ఫలితంగా నువ్వు రాబోయే కాలంలో భూలోకంలో జన్మిస్తావు. నీ భార్యను రాక్షసులు ఎత్తుకుపోతారు. అప్పుడు ఈ కోతి మూకల సహాయంతోనే నీ భార్యను పట్టి తెచ్చుకుంటావు అన్నాడు అని శాపం పెట్టేశాడు. ఇప్పుడు నవ్వేశాడు శ్రీహరి. ఎందుకని? రాబోయే యుగంలో రావణ బ్రహ్మ అనే ఒక చదువుకున్నటువంటి మూర్ఖుడు ఆయన జన్మిస్తాడు. అతన్ని సంహరించడానికి శ్రీరాముడిగా తాను భూలోకంలో అవతరించాలి. ఈ సృష్టి అంతా కూడా ప్రీ డైరెక్టెడ్ షో అండి అది. ఆ షో ఎలా జరుగుతుంది అనేది మీకు నాకు తెలియదు అంతే, పరమేశ్వరుడికి తెలుసు. అందుకని ఇప్పుడు ఏం చెప్పాడు? అలాగే అన్నాడు. కర్మ ఫలితాన్ని ఆనందంగా అనుభవించాడు. ఆ ఫలితంగానే శ్రీరామచంద్రుడిగా దశరథ నందనుడుగా కౌసల్య గర్భాన్ని జన్మించాడు. రాముడుగా ఉన్నప్పుడు చెట్టు దాటి నుంచి వాళ్ళని చంపాడు. మరి ఈ ఫలితం ఎవరు అనుభవిస్తారు? నువ్వే. తాగేవాడే కడతాడండి తాళ్ల పన్ను. ఎవడు కడతాడు? నువ్వే అనుభవిస్తావు. సరే, మళ్ళీ ఆ కర్మని అనుభవించడానికి కృష్ణుడిగా జన్మించాడు. అందుకే కృష్ణుడిగా జన్మించి బోయేవాడి చేతిలో మరణించాడు. ఇలా మరణించడానికి ఏనేం బాధపడలా. అంతేకాదు, కృష్ణుడిగా జన్మించినప్పుడు 18 అక్షోహిణీల సైన్యాన్ని ఒంటి చేతితో చంపేశాడు. గాంధారి యొక్క 100 మంది కుమారులు, 100 కుమారులని శేషం లేకుండా చంపేత పారేశాడు. అప్పుడు గాంధారి చివరిలో చాలా బాధపడుతుంది. కృష్ణ అంటుంది, నువ్వు తలుచుకుంటే యుద్ధం ఆపలేకపోయేవాడిగా, ఆపగలవు, కానీ కావాలనే నా కొడుకుల్ని చంపేశావు. నువ్వు ఒకళ్ళు ఇద్దరు కాదయ్యా, 100 మంది కొడుకుల్ని, 100 కొడుకుల్ని, నా అల్లుడిని కూడా చంపేశావు. నేను క్షమించను.
నీ కళ్ళ ముందే నీ వాళ్ళు, నీ యాదవ సమూహం అంతా, సేనా సమూహం అంతా కూడా ఇలాగే చచ్చిపోతారు అని శాపం పెడుతుంది. నవ్వేశాడు. అలాగే ఎత్తా అన్నాడు. ఎందుకు నవ్వాడు? వాళ్ళంతా చాలా బలవంతులు, వాళ్ళని సంహరించాలంటే యాదవుల్ని సంహరించాలంటే మళ్ళీ నేను ఇంకో అవతారం ఎత్తాలి, ఏం చేయాలా అని నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఈ లోపల నువ్వు శాపం పెట్టి నా నెత్తిన పాలు పోసావు, సామాన్యమైన విషయం కాదు, నీకు నమస్కారం, చాలా ఆనందంగా ఉంది, నీ శాపానికి నేను ఆనందిస్తున్నాను అన్నాడు. అలాగే బలరామకృష్ణుల ముందే యాదవులు అందరూ చచ్చిపోయారు. చూడండి, ఇక్కడ కృష్ణుడు ఏడవలా. అది జ్ఞాని అయినటువంటి వాడు చేసే పని, జ్ఞాని అయినటువంటి వాడు చేసే పని. అదే అభిమన్యుడు చచ్చిపోయాడు. అర్జునుడు విపరీతంగా దుఃఖించాడు, సామాన్యంగా కాదు. తన ప్రియాతి ప్రియమైనటువంటి కుమారుడు, తనతో సాటి లేనటువంటి మహావీరుడు, అటువంటి కుమారుడు చచ్చిపోయాడు, విపరీతంగా దుఃఖించాడు. ఇది అజ్ఞాని చేసే పని. జ్ఞానికి అజ్ఞానికి తేడా చూడండి. ఇప్పుడు మరి అదే అభిమన్యుడిని కృష్ణుడే తయారు చేసినంత వీరుడుగా. అభిమన్యుడు అంటే కృష్ణుడికి చాలా ఇష్టం, అయినా సరే నిర్లిప్తంగా అలా చూస్తూ ఉండిపోయాడు. అర్జునుడు మొత్తం దుఃఖించాడు. జ్ఞానికి అజ్ఞానికి ఉండే తేడా ఇది. అందుకే ఇక్కడ చెప్తూ ఉన్నారు, జ్ఞాని అయినటువంటి వాడు ఆనందంగా కర్మ ఫలితాన్ని అనుభవిస్తాడు, అజ్ఞాని అయినటువంటి వాడు దుఃఖిస్తూ ఏడుస్తూ ఇదంతా నా కర్మ అని నెత్తి కొట్టుకుంటూ ఆ కర్మ ఫలితాన్ని అనుభవిస్తాడు అని చెప్తూ ఉన్నది ఇప్పుడు ఈ వేదాంత నియమంలో ఉన్నటువంటి 89వ శ్లోకం.